అతయ్య మామయ్యలేడా? బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చో. పోటీ రేపేనా వీరా? అవునత్తయ్య, రేపే. ట్రైనింగ్ బాగా జరిగిందా? అదెందుకు అడుగుతావులే అత్తయ్య, దోవల తీర్చేశాడు. చాలని మొత్తుకున్నా కోచ్ వదలలేదు. హెవీ వర్కౌట్, చేతులు కళ్ళు బాగా పట్టేసే అత్తయ్య. నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు. అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం? స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఏందత్తయ్య, నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు. మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా? ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా? మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండాలి కదా. నాకు తెలియక అడుగుతాను, ఆడద లేకుండా మీరు బతకగలరా? చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా. పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది, పెళ్ళైన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది. నువ్వు అడగొచ్చు, ఆడాళ్లు మగాళ్ల సాయం లేకుండా బతకగలరా అని. ఎంతో మంది ఆడాళ్లు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. కాని మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అడిగితే మా కోసం కాదు పిల్లల కోసం అంటారు. ఏ ఆడిపిల్లలేగా, పెంచలేడా? పెంచడు. ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు. అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా? ఏ మగాడైనా స్వార్థపరుడే, ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ తప్పు ఆడి చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు. అప్పుడు ఆడి జీవితంలోకి ఒక ఆడదొస్తుంది, పిల్లలు వస్తారు. వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు. అది వాడికి భారమే. కాని ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కో అర్థమే లేదయ్యా. నీకో విషయం చెప్పనా? నీ పెళ్ళం ఒక రెజ్లర్ అని మనం పెళ్లి చూపులకి వెళ్ళిన రోజే నాకు తెలుసు. ఈ విషయం ఆ రోజే నాకెందుకు చెప్పలా? చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా? కీర్తి లాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది, నువ్వు మారుతావని ఆశపడ్డాను. అందుకే నీకు చెప్పలేదు. వీరా, ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను. రెస్లింగ్ ని పూర్తిగా మర్చిపోయావా? 48 రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటైపోతుందంటారు. 15 సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు. ఎలా మర్చిపోమంటారు? అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు? మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం. కుటుంబమా కెరియరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం. నువ్వు చెప్పేది నిజమే. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు. దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆలోచించడానికి ఇది బాగుంటుంది. మిగతా దేశాల్లో ఆడాళ్ళు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపెడితే సరిపోతుంది. కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి. దాంతోనే సగం జీవితం అయిపోతుంది. ఇంకింట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. చూడు వీరా, నీకెంతో అదృష్టం ఉంటే కాని ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. కాదని మీ మావయ్య మాటలు విన్నావనుకో, జీవితంలో నష్టపోయేది నువ్వే. అత్తయ్య, నువ్వేనా మాట్లాడేది? నేనేం చదువుకున్నాననుకుంటున్నావు? 4వ తరగతేగా. BA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అబద్ధాలాడే మా బాబు మీ మావయ్య కట్టబెట్టాడు. రేపేగా మ్యాచ్. చూసుకుందాం. కేరళనా ఏపీయా? సరే మాట్లాడదాం. ఉంటానా? అల్లుడు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. కాఫీ ఏమైనా వచ్చిందా? వద్దు మావయ్య, నేను బయలుదేరతా. ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. పోయి కాఫీ తీసుకురాపా. 2 కాఫీ ఫుల్ స్ట్రాంగ్, 1 మీ 1 అల్లుడు. అల్లుడు కాఫీ ఫుల్ షుగర్, నా కాఫీ నో షుగర్. అర్థమైందా? పోయి తీసురా. అర్థమైనట్టు తలాడించేసి లోనకెళ్ళి షుగర్ కూటించేయకు. అసలే షుగర్ పొగలనంత ఉంది. ఏట్రా కొట్టం? ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. పట్టుకోరా మామ, బాల్ తీసుకుంటాం.
రే ఇటు రారా. గట్టిగా లాగండి రా. రే ఏంట్రా అల్లరే? రీ రండ్రా వెళ్ళిపోదాం, మామ వచ్చాడు. సారీ మామ, అన్ని కింద పడిపోయాయి. ആരാ എന്ത് വേണം? సార్ నా వైఫ్ లోన్ ఉంది. ഇവിടെ പെണ്ണുങ്ങൾ പ്രാക്ടീസ് ചെയ്യുന്ന പുറത്തുള്ളവർക്ക് ഇവിടെ പ്രവേശനമില്ല. చెప్పండి సార్ నా వైఫ్ కీర్తి లోన్ ఉంది, తన కలవాలి. నేను లోపలికి రానివ్వట్లా. ఓ నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే సార్. ఏమందండి, నేను లోపలికి రావచ్చా? కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు. కీర్తి కమ్ ఆన్, గెట్ అప్. లెట్స్ ప్రాక్టీస్. ప్రాక్టీసా? ఇప్పుడా? నో ఛాన్స్. ఐ కెనాట్. ఐ యామ్ సో టైర్డ్. See, Anu has come. అయ్యో, దయచేసి వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. Okay. కోచ్, ఎవరది? పాలకాట్లో జరగబోయే మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కలి ప్రభావం ఇది, ఇంకేమంటాం? మీ అభిప్రాయం? జీవితమే ఒక కుస్తీ పోటీ. మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే. ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుని హుండీలో 10 రూపాయలు వేద్దామని మేమందరం మొక్కుకున్నాం. ఆడా మగ అనే డిఫరెన్స్ లేదు, చివరికి గెలిపేవరదో చూద్దాం. అమ్మాయిలు అన్నింటిలో సమాన హక్కులు కావాలంటున్నారుగా, అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి. ఎండోళ్ళు అని పెళ్ళ నోట్ మూసుకుని పడుండాలి, చూసుకుందాం. అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు, ఇక మగాళ్ళ కథ అంతే. 100 మాట్లాడొచ్చు, ఎవడేమన్నా ఆడది మగాడి కిందే. ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియం లో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వి ఆర్ వెయిటింగ్. లెట్స్ ఎంజాయ్. భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. కమ్ ఆన్, క్లాప్స్. మన అకాడమీ తరపున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా ప్లేయర్స్ పాల్గొనబోయే ఉత్కంఠభరితమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యాభర్తల మధ్య. ఇదిగో మొదటి రౌండ్ స్టార్ట్ అవబోతోంది. మొదటి రౌండ్లోనే మన బలాన్ని
వెంకట్రావా పంచాయతీ బోర్డులో ఉన్నాం. అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా? సార్ మీరు ఒక రెస్లింగ్ కోచ్గా వీరా కీర్తి మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్, కీర్తియే విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు. మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. కీర్తి, ఆర్ యు ఓకే? మీ హస్బెండ్తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు. వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాడు కథ ముగించి చేతిరా. వాట్? హే కమ్ ఆన్ కీర్తి. నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు. నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమంటారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్కి ముందు ప్లేయర్స్కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంకేం చేయగలం? మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే? దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల్లో లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్ మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పెళ్ళాలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీరు చెప్పిందలా సైలెన్స్. చెప్తుంటే బుర్రకెక్కట్లే. రా వెళ్దాం.